నువ్వు కొట్టినా కోపంగా చూసినా నీ బాధ అర్థం చేసుకునేది, నువ్వు అనుకునేది జరగాలని కోరుకునేది నేను మాత్రమే. ఆ దేవుడు కూడా మోసగాడే. వాళ్ల కోరికలే తీరుస్తున్నాడు కానీ నా కోరికలు మాత్రం తీర్చడం లేదు. అనుకున్నది అవుతుందని ఆనందపడే లోపు మనుషులు మారిపోతున్నారు, మనసులు కలిసిపోతున్నాయి. 12 గంటల్లో మారిపోయే పగలు రాత్రుల్లాగా నా సంతోషం బాధ మారిపోతున్నాయి. కంగారెందుకు వదినా? ఒకటి జరగలేదంటే మరొకటి జరుగుతుందని అర్థం. ఎదురు చూడ్డమే. సాయంత్రం దాకా చూడు, మరో అవకాశం అదే వస్తుంది. ఏందయ్యా ఇది? నేను గాని సస్తే గుండు చేయించుకుని పిండం పెట్టొద్దు. నిన్నిట్టా చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉందయ్యా. నిన్నిట్టా చూసేదానికా నేను బతికుండేది. తప్పించుకోవాలంటే తప్పలేదు, కానీ సరిగ్గా తిండి తిని ఎన్ని రోజులైందో. ముందు తినమనండత్తయ్యా. రేయ్ శౌర్య! 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 రేయ్ శౌర్య! 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 అవమానం, అడుగడుగున అవమానం. ఎన్నాళ్ళు ఇలా? ఎన్నాళ్ళు? నాకు నచ్చినట్టుగా నేను బ్రతకడానికి అడ్డుపడ్డాడు, అభిమానానికి అడ్డుపడ్డాడు, ఆస్తికి అడ్డుపడ్డాడు, అన్నింటికీ అడ్డుపడుతూనే ఉన్నాడు. వాడి వల్ల పూటకో వేషం మార్చాను. ఆ శౌర్యగాడి వల్ల చచ్చి బ్రతికాను. వాడి వల్లే, కేవలం వాడి వల్లే ఈ రాష్ట్రమే వదిలేసి వెళ్ళిపోయాను. అయినా వదలకుండా నా వెంట పడి నన్ను జైలు పాలు చేశాడు. నాతో చిప్పకూడు తినిపించాడు. నన్ను, సంపదని శాశ్వతంగా దూరం చేయడానికి నాతో నిజం చెప్పించాలని చూస్తున్నాడు. చివరికి ఇదిగో ఇలా నా చేత్తో నేనే జుట్టు కొరుకునేలా చేసి వాడు అవమానించకుండానే అవమానించాడు. ఇక వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శౌర్య! 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 నీ అంతు చూస్తాన్రా. షూటింగ్ ప్రోగ్రామ్ కళ్యాణికి అప్డేట్ చేసావా? చేశాను సార్. షార్ప్ 8 o'clockకి ఉంటా అన్నారు సార్, కానీ టైం 9 అవుతుంది. ఓకే. వచ్చేసారు సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
కళ్యాణి చాలా వర్క్ ఉంది, త్వరగా వెళ్ళి మేకప్ వేసుకుంట్రా. అలాగే సార్. ఆఫీసర్ రండి. విల్ అప్డేట్. సార్ కళ్యాణి గారు రెడీ సార్. ఏంటి కళ్యాణి ఇది? డ్రెస్ ఏం బాగాలేదు. డ్రెస్ చేంజ్ చేయి. ఆఫీసర్ రండి. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా, నేను ఇక్కడే ఉంటాను. అలాగే ఆఫీసర్. నైస్ కళ్యాణి. నువ్వు అలా నర్వస్గా ఫీల్ అవ్వకూడదు. కూల్. పద. కళ్యాణి ఇదే నీ పొజిషన్. నువ్వు ఇప్పుడు ఈ టేబుల్ దగ్గర ఏం చేస్తావు అంటే ఈ షాంపూ బాటిల్ తీసుకొని కెమెరా ఇక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ పెట్టి స్మైల్గా, స్ట్రెస్ లేకుండా స్మైల్ చేస్తూ స్మైల్. ఓకేనా? అర్థమైంది కదా? అలాగే సార్. అంతే. ఆనంద్ మిడ్ నుంచి పాప్కి వెళ్ళి జూమ్ చేసుకో. అలాగే సార్. కళ్యాణి రెడీ? ఎస్ సార్. గుడ్. రోల్. రోలింగ్. యాక్షన్. అలా కాదు, నేను వస్తున్నాను. పర్ఫెక్ట్గా, స్లోగా, ప్రశాంతంగా చెయ్యి. ఓకేనా? ఓకే సార్. రోల్. రోలింగ్. యాక్షన్. షార్ట్ ఓకే. యా కళ్యాణి, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ షాట్. ఈ షాట్ ఓకే. ఓకేనా? ఓకే సార్. చేద్దాం. రైట్. ఓకే, పర్ఫెక్ట్గా చెయ్యి. రెడీ సార్. రోల్. రోలింగ్. యాక్షన్.
కడెట్ ఒకసారి ఇలారా. ఈ కంపెనీలో ఇన్ని యాడ్స్ చేశాం, ఎప్పుడు వేరే వాళ్ళే డైరెక్షన్ చేసేవాళ్ళు. కానీ ఈ యాడ్కి మాత్రం జై గారే డైరెక్ట్ చేస్తాను అన్నారు. పైగా ఎవరు తనని టచ్ చేయకూడదని, సార్ మాత్రమే టచ్ చేయాలని స్పెషల్గా ఆర్డర్ వేశారు. మరి ఇంతగా టచ్ చేసి చెప్పాలా? పక్కన అంతమందిని వదిలేసి మేడం గారి మీద ఎందుకో అంత ఇంట్రెస్ట్. మామూలుగా అయితే పెళ్ళాం మీద చెయ్యేస్తే ఏ మగాడు చూస్తూ ఊరుకోడు. అయినా కొంతమంది చూస్తూ ఊరుకుంటున్నారంటే ఆర్థిక పరిస్థితి. సార్ బాగా కేర్ తీసుకుంటున్నారు. నాకు తెలిసి ఈరోజు యాడ్ పూర్తవ్వదు. రేపు కూడా షూటింగ్ పెట్టి ఇలా కేర్ తీసుకుంటూనే ఉంటారు. కళ్ళ ముందు కట్టుకున్న భార్యని ఎవరో ముట్టుకుంటున్నా ఎలా చూస్తూ ఊరుకుంటారో అర్థం కాదు. ఆఫీస్ రేరే సార్, ఆయన ఇక్కడ. నన్నేమన్నా కాపలా పెట్టావా? నన్ను అడుగుతున్నావు? నా పనిలో నేనున్నాను. ఒకసారి ఫోన్ ఇవ్వండి. కళ్యాణి, ఎక్కడున్నారు ఆఫీసర్? ఎదురుగా నేనుంటే నీకు ఇబ్బంది అవుతుందని ఇంటికి వెళ్తున్నాను. అయ్యో, అదేంటి ఆఫీసర్? మీరుంటేనే నాకు బాగుంటుందని చెప్పాను కదా. పర్లేదులే కళ్యాణి, నువ్వు షూటింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాయి. అయ్యో, అది కాదు ఆఫీసర్. కళ్యాణి సార్ ఫోన్ మాట్లాడుతున్నారు సార్. ఇంతలో ఏమైంది? అలా మధ్యలో ఎందుకు వెళ్ళినట్టు? కళ్యాణి, షార్ట్ రెడీ. సార్. సారీ కళ్యాణి, పడిపోతావేమో అని పట్టుకున్నాను. ఇట్స్ ఓకే సార్, ఐఎమ్ ఫైన్. రా. పర్ఫెక్ట్గా చెయ్యి.
రోల్ రోలింగ్. యాక్షన్. ఆడపిల్లంటే ప్రతి అమ్మకి ఒక యువరాణి. ఆడపిల్లలకు అందమైన కురులే కిరీటం. అందుకే ప్రతి అమ్మ ఆశపడుతుంది అందమైన కురులు ఇవ్వాలని. బిడ్డ ఎదుగుదల కోసం ప్రతి తల్లి ఆరాటపడుతుంది. ఆ ఎదుగుదల ఒక దగ్గర ఆగిపోతే ఏ తల్లి కల ఆగిపోకూడదని మా షాంపూ మీద వచ్చే ఆదాయంతో ప్రతి తల్లి కల నెరవేరే వరకు సాయం చేస్తుంది. ఉన్నత శిఖరాల మీద నిలబెడుతుంది. జై షాంపూ. ఇది మీ జుట్టునే కాదు, మీ పిల్లల భవిష్యత్తుని మెరిపిస్తుంది. శౌర్య, ఏంటి అప్పుడే వచ్చేసావు? కళ్యాణ్ వచ్చే వరకు ఉంటావనుకున్నాను. ఏంటి శౌర్య అడిగిన దానికి కూడా సమాధానం చెప్పకుండా అలా కోపంగా వెళ్ళిపోతున్నాడు? శౌర్యబాబుకు మీ మీద కోపం ఎందుకుంటుందమ్మా? మరెందుకు అలా వెళ్ళిపోయాడు? 2 రోజుల్లో కోర్టుకి హాజరు కావాలి కదమ్మా. ఈ లోపల సంపద మళ్ళీ ఏం మెలక పెడుతుందో తెలియదు. కోర్టులో కేసు గెలవాలన్న తపన, గెలుస్తామా లేదా అన్న ఆలోచన ఉంటుంది కదమ్మా. అందుకే బాబుగారు అలా ఉన్నట్టున్నారు. అది అపార్థం చేసుకుని మీరు బాధపడకండమ్మా. నిజంగా శౌర్య నా మీద కోపడినా పర్వాలేదురా. కానీ నా బాధ నా గురించి కాదు, నా కూతురు గురించి. కళ్యాణమ్మ గురించి బాధపడటం ఏంటమ్మా? ఈ మధ్య కళ్యాణ్ మంచి చేసినా చెడు ఎదురవుతోంది. ఒక పూట ఆనందంగా గడిచిపోతే మరో పూట ఆందోళనతో నిండిపోతోంది. అందుకే ఎవరు కాస్త కోపంగా కనిపించినా ఏం జరుగుతుందో అని భయమేస్తోంది. అమ్మగారి గురించి భయపడడం ఏంటండి? ఏం కాదు, మీరు కస్టమర్లను చూసుకోండి. సిద్ధు మళ్ళీ పారిపోయాడు. ఆ సమయానికి సంపద అక్కడే ఉంది. అంటే సంపదే వాడిని ప్లాన్డ్గా మాయ చేసి ఉంటుందా? నో డౌట్, ఇద్దరు కలిసే ప్లాన్ చేసుంటారు. హలో, ఏంటి శ్రీవారు? సారీ, మాజీ శ్రీవారు. గొంతు పొరబోయింది. మీరుగానేమన్నా తలుచుకున్నారా? ఏయ్, ఎందుకు ఫోన్ చేసావు?
అడిగిన దానికి ఎప్పుడూ సమాధానం చెప్పరు కదా. అదే కళ్యాణి అడగకుండానే అన్నీ చెప్పేస్తారు. ఏంటి సిద్ధుని నేనే కాపాడాను అని గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు? అలా ఏం లేదు శౌర్య, నేనిప్పుడు మారిపోయాను. నాకు నువ్వు కావాలి, బాబు కావాలి. అందుకేగా ఈ పోరాటం. నీ మాటలు నమ్ముతాను అనుకుంటున్నావా? నా మాటలు నమ్మవు కానీ కళ్యాణి మాటలు మాత్రం నమ్ముతావు, అంతేగా? అవును, కళ్యాణి ఈ మధ్య నటి కూడా అయిందా? ఈరోజు యాక్టింగ్ చేస్తుందట. ఎవరో తనని డైరెక్షన్ చేస్తున్నారట. ఆ డైరెక్టర్ కూడా తను చదివిన కాలేజ్లో తన సీనియర్ అడు కదా. ముఖ్యంగా ఆ రోజుల్లో అతను కళ్యాణి వెంట పడేవాడంట, తెలుసా? మరి పాత స్నేహాలు కొత్తగా కలిశాయి అంటే